నితీష్ కుమార్. బీహార్ రాజకీయాల్లో ఈయనకున్న పాపులారిటీ మరెవరికీ లేదు. కాంటెంపరీ పొలిటీషియన్స్లో అత్యధిక కాలం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగిన వారిలో నితీష్ కుమార్ పేరు కూడా ఉంటుంది. దాదాపుగా 19 సంవత్సరాలు నితీష్ కుమార్ బీహార్ సీఎంగా కొనసాగారు. తనను తాను సోషలిస్టు నేతగా బీహార్ ప్రజలకు పరిచయం చేసుకున్న ఆయన తన రాజకీయ ప్రయోజనం కోసం, రాజకీయ మనుగడ కోసం సిద్ధాంతాలని పూర్తిగా వదిలేశాడు. ఒకానొక సమయంలో నరేంద్ర మోడీ గారు లాంటి యాంటీ సెక్యులర్ పర్సన్ దేశానికి ప్రధానిగా ఉంటే నేను ఎన్డీఏలో ఉండను అని ఎన్డీఏకు గుడ్ బై కూడా చెప్పారు. కానీ ఆ తర్వాత సొంత రాజకీయ ప్రయోజనాల కోసం విలువల్ని, సిద్ధాంతాలని పక్కన పెట్టి పదవి మాత్రమే పరమావధి అన్నట్టుగా, అధికారం మాత్రమే శాశ్వతం అన్నట్టుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసింది 19 సంవత్సరాలే అయినా 9 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి నితీష్ ఆడే పొలిటికల్ గేమ్లో రూల్స్ మారిపోతూనే ఉంటాయని. నితీష్ రాజకీయంలో మిత్రులు శత్రులుగా అవుతారు, శత్రువులు మిత్రులుగా మారిపోతారు. ఇదంతా రాత్రికి రాత్రి జరిగిపోతుంది. వినేందుకు విచిత్రంగా ఉన్న ముఖ్యమంత్రి పదవి కోసం నితీష్ ఎంతకైనా తెగిస్తాడు. బీహార్ రాజకీయాల్లో మరో వెటరన్ స్టార్ అయిన లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్కి రాజకీయ ప్రత్యర్థి లేక స్నేహితుడా అంటే చెప్పడం చాలా కష్టం. లాలూ ప్రసాద్తో లాలూచి పడ్డం, ఆ తర్వాత పేచి పెట్టుకోవడం, ఇవన్నీ బీహార్ రాజకీయాల్లో చాలా సాధారణమైన అంశాలు. నితీష్ కొంతకాలం ఎన్డీఏతో ఉంటాడు, ఆ వెంటనే యూపీఏతో సహవాసం చేస్తాడు. అలా నితీష్ 2 జాతీయ కూటముల మధ్య తనకు అనుకూల రాజకీయ స్థానాన్ని అన్వేషిస్తూనే ఉంటాడు. ఇది వ్యాపారం అని బ్రహ్మానందం గారు చెప్పే డైలాగ్ తరహాలో ఇదేంటని ఎవరైనా నితీష్ రాజకీయ ఎత్తుగడలను ప్రశ్నిస్తే ఆయన చెప్పే సమాధానం ఏంటో తెలుసా? ఇది రాజకీయం అని. కాబట్టి నితీష్ మార్క్ రాజకీయం ఈ దేశంలో ఇంకెవ్వరూ చేసుండ్రో. నైతికత, విలువలు, సిద్ధాంతాలు ఇవన్నీ తన ముఖ్యమంత్రి పదవికి అడ్డుగా ఉన్నాయి అనిపించిన వెంటనే వాటిని పక్కన పెట్టేస్తాడు. అయినా బీహార్ రాజకీయాల్లో మాత్రం కింగ్ అయినా, కింగ్ మేకర్ అయినా 2 నితీషే. ఇంత చేసి బీహార్ని ఎంతలా డెవలప్ చేశాడు అంటే సమాధానం మాత్రం దొరకదు. ఫుల్ వీడియోని ఆల్రెడీ మన తెలుగు నాలెడ్జ్ ఛానల్లో రిలీజ్ చేశాం, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో అస్సలు మిస్ కాకండి.